రన్నర్ సైడ్ వెళ్లిపోయాడు. ఒక బాల్ కూడా ఆడలేకపోతున్నావు. ఒక సింగిల్ తీసేవరా చాలు. శేషు మళ్ళీ ఒక రన్ తీశాడు. ఎలాగైనా సరే బ్యాటింగ్ ఎండ్ కి వెళ్లిపోవాలని శేషు ఎంతో అసహనంగా ఉన్నాడు. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తను ఆడుతున్న టీం ని గెలిపించేందుకు శేషు తన శక్తులన్నీ పణంగా పెట్టి ఆడుతున్నాడు. ఏం జరగబోతోంది? మనందరిలోనూ ఉత్కంఠుంది. ఇది అభి వేయబోతున్న చివరి బంతి. సుజిత్ కి వేస్తున్నాడు. సుజిత్ ఏం చేస్తాడో చూడాలి. అతను ఒక రన్ తీసి శేషుకు అవకాశం ఇస్తాడా లేదా? లేదు. 5 స్టార్ టీం తన 10వ వికెట్ ని కోల్పోయింది. శేషు పిచ్ మధ్యలోకి చేరుకున్నాడు. అభి తన చేతిలో బాల్ పట్టుకుని స్టంప్స్ పక్కన నిలబడ్డాడు. బంతితో స్టంప్స్ ని కొట్టేస్తే శేషు అవుట్ అయిపోయినట్టే. కానీ అభి బంతిని అలాగే చేతిలో పట్టుకుని నిలబడిపోయాడు. ఇద్దరు ప్లేయర్ల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. శేషు పిచ్ మధ్యలో, అభి స్టంప్స్ పక్కన. బట్లర్ వికెట్ ని తీయబోయే రవిచంద్రన్ లాగా నిలబడిపోయాడు మన అభి. ఏం చేస్తున్నావు? ఆయన క్రీజ్ లో నించోమనండి. మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. శేషుని క్రీజ్ లో నిలబడమన్న అంపైర్ ఆయనకు సూచనలు ఇస్తున్నాడు. నిజానికి ఇది శేషు ఈగోకి ఒక సవాల్ గా మారిందని చెప్పాలి. అభి ఇచ్చిన అవకాశాన్ని 5 స్టార్ ఇలాంటి వికెట్ తేలిగ్గా దిగొద్దురా. సత్తా చూపించి తీయాలరా. నిలబడ్డాడు. పోరా. ఏమంటున్నారా? అభి ఇచ్చిన అవకాశాన్ని 5 స్టార్ టీం సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాలి. అభి. ఇప్పుడు అభి బౌలింగ్ మొదలు పెట్టాడు. సుజిత్ కి తన బంతిని వేస్తున్నాడు. ఏం జరిగింది? అసలు ఏం జరుగుతోంది? ఇది కమిటీని అవమానపరిచినట్టు అవుతుంది. ఎందుకైనా ఆయన జట్లో చేర్చుకున్నారు. ఇలా చేస్తున్నారా? మరేంట్రా అతను వదిలిపెడితే మేము ఆడాలా? అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. పిల్ల బచ్చగాలకే తెలుసురా శేషు ఆట. 20 ఏళ్లుగా ఆయనే తోపు. అనేది వేచి చూడాలి. ఎవరిని పట్టించుకోకుండా శేషు గ్రౌండ్ బయటకు వచ్చేస్తున్నారు. చూసావరా ఆయన పొగరు? ఇప్పుడు ఏం చేయాలన్నది 2 జట్ల కెప్టెన్లు కలిసి కమిటీతో చర్చించి తేల్చుకోవాలి. ఇలాంటి సమయాల్లో ఆయన నిబంధనలకు తగ్గట్టుగా గౌరవంగా నడుచుకోవాలి. కమిటీ సభ్యులు ఏదో విధంగా ఆయన నచ్చ చెప్పాలి. ఏంటన్నా ఏదో ఊరు నుంచి ఇక్కడికి పెద్దోళ్ళు వచ్చారంట. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మనల్ని తీసుకోమంటున్నారు. కప్పు మాత్రం వాళ్ళు తీసుకుంటారంట. ఏంటి ఓకేనా? ఓకేలేరా. డబ్బు ఇస్తానంటున్నారుగా. కప్పు ఎవరికి కావాలి? రేయ్ ఏంట్రా చండాలి ఇంకా డబ్బు గిబ్బు అంటూ. కప్పు కోసమే కదా అందరం కష్టపడి ఆడుతున్నాం. చండాలమా? మీ ఊళ్ళో జాలీ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా ఫైనల్ ఆడుతున్నారుగా. అప్పుడు సైలెంట్ గానే ఉన్నావుగా. చండాలం అప్పుడు తెలీదా నీకు? మణి, జాలీ ఫ్రెండ్స్ గురించి తప్పుగా మాట్లాడితే బాగోదు. అది మీ ఊరు టీం రా. నీ టీమ్ లో ఫీల్ అవుతున్నావు. అందులో నిన్ను చేర్చుకోమని చెప్పారుగా. ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? ఓహో, తమ్ముణ్ణి సొంత టీంలోంచే పీకేశారా? అందుకే గతి లేక వేరే టీముల్లో ఆడుతున్నాడా? నువ్వేంటో గెస్ట్ ప్లేయర్ అడుగుతున్నావు? వెళ్ళి కమిటీతో మాట్లాడు. రాజుమామా, రేయ్, ఇటారా? ఊరు ఏంట్రా? రావయ్యా. ఇప్పుడు ఆట గెలిచింది ఎవరయ్యా? చూస్తున్నావు ఇక్కడ ఏం జరుగుతోందో. మరేంట్రా ఎగస్ట్రా వీరుడు. చివరి దాకా ఎవరాడారో వాళ్లే గెలిచినట్టుగా నిర్ణయించాలి. ఇది నిబంధన. దీన్నెవరూ కాదనకూడదు. ప్లేయర్ గనక విత్డ్రా అయితే అతను ఓడినట్టుగానే భావించాలి. అలాగే కప్ ని 5 స్టార్ జట్టు గెలుచుకున్నట్టుగా కమిటీ సభ్యులందరూ కలిసి ప్రకటిస్తున్నారు. పోతే పోనీలే అని వదిలేసా. ఆ రోజు మిమ్మల్ని తన్నాల్సింది. వదలడం తప్పైపోయింది.
మొహం చూపించుకో వెళ్ళి కనుచి. యశోదా చూసావా, వీడిని నమ్మే ఊరంతా అప్పులు చేసావు. ఇంకోసారి వాడితో కనిపించావంటే ఏమ్మా యశోదా, ఏంటిది? మా ఊరు పరువు తీయడానికి ఇక్కడికి వచ్చాడు మీ ఆయన. ముందు మీ ఆయన ఇంటికి తీసుకెళ్ళు. రై నార్మల్గా ఏయ్ నువ్వెందుకు వచ్చావు? అమ్మాయిని తీసుకుని ఇంటికెళ్ళు. ఏంటి ఇంటికెళ్ళమంటున్నావా? నన్నొదిలే స్వామి, చాలు, పడ్డ బాధలు చాలు. ఇక మీదైనా నేను మర్యాదగా బతకాలనుకుంటున్నా. ఇక మీదట నేను నీ ఇంటికి రాను, నువ్వు రావద్దు. రావే. ఇదొక్కతే అన్నిటినీ పడేసి వెళ్ళిపోయింది. తాగు. మనుషులే అనుకుంటే నువ్వు వాళ్ళకన్నా ఎక్కువే చేస్తున్నావు. ఇట్రా తాగి చావు. నా మనవరాల జీవితాన్ని పాడు చేయడానికి ఇలా పిల్లని చూడడానికి వచ్చాడు. పనికి రానివాడు. ఎందుకు వాణ్ణి తిడుతున్నావు? ఇద్దరు కొట్టుకున్నారుగా. సరే సరే, నీకన్నా మీ అమ్మే నయం. పెళ్ళైన తర్వాతే సపోర్ట్ చేసింది. నువ్వు ఇప్పటి నుంచే మొదలెట్టావు. కాల్ చేస్తే కట్ చేస్తుందిరా. వాళ్ళ నాన్న కొట్టి మర్నాడు ఇంటి ముందుకు వచ్చి ఫోన్ చేస్తే ఎలా మాట్లాడుతుందిరా? నేనైతే 6 నెలల పాటు ఇటు వచ్చేవాడినే కాదు. రారా వెళ్దాం. వదలరా, కావాలంటే నువ్వు వెళ్ళు. తన కలవకుండా నేను రాను. గొడవ అవుతుందేమోరా. ఎందుకు ఎవరా గొడవ చేసేది? నేను చూసుకుంటా, వెళ్ళు. ఇదిగో మొదలైంది. నీకు ఎక్కడేం పని? నేను ఇక్కడికి రావద్దని చెప్పాగా. ఓ మిమ్మల్ని కూడా రావద్దన్నారు. మరి మీరేం అన్నా చేస్తున్నారు? నా వదిలే అన్న, మాంసం కోసం వచ్చావన్నా. మీరు ఇలా చేయటం మంచిది కాదు. నేను ఊరుకొని చెప్తున్నా. ఎవరివయ్యా నన్ను వెళ్ళమన్నా? నీకేం అవసరం? వాళ్ళని చెప్పని నేను ఇక్కడే ఉంటాను. ఏం చేస్తావు? ఇక్కడే ఉంటాను. ఏం చేస్తావు? ఏయ్, ఇంట్రా. పోరా అని చెప్తే వినపడట్లేదా? మనం సైలెంట్ గానే ఉన్నాం కదరా. నేనే వచ్చి గొడవ చేస్తున్నాను. తెలుస్తా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే. నువ్వేం చేస్తావయ్యా? చెప్పు, ఏం చేస్తావు? కొడతా నేను ఇప్పుడు. చూస్తూ ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. పెద్దోడు అని ఊరుకుంటున్నా. లేకపోతే నా రోడ్డు మీద ఎవరు గొడవ పడ్డా చూస్తూ ఉంటావా? పట్టుకో. రే మావ వెళ్దాం పదరా. అన్నా, భాయ్ ఫోన్ లో డబ్బులు వేసాడంట, వచ్చాయా లేదో ఒకసారి చూడు. ఇదిగో ఇక్కడ పావులో నాడిస్తున్నారా? అందరూ ఇక్కడ నుంచి వెళ్ళండి. నీకేం కావాలి? నాకు లేవరేవమ్మా. నేనే నిన్ను ఇక్కడ కట్టుంచలేదు. పోవాలనుకుంటే వెళ్ళిపో. అడ్డమైన వాళ్ళు నా కొంపకు రావడం నాకు అస్సలు నచ్చదు చెప్తున్నా. మీ అమ్మాయినేమీ రమ్మండం లేదండి. మీ వస్తువు నా దగ్గర ఉంది, అది ఇచ్చి వెళ్దామని వచ్చాను. తీసుకోండి. తనుంటే తిన్నావా, మాత్ర వేసుకున్నావా అని అడుగుతూ ఉండేది. ఇప్పుడు అసలు నన్ను అడిగేవాళ్లే లేరు. తనున్నప్పుడు వెళ్ళిపోతా అని బెదిరించేదానివి ఇప్పుడు ప్రేమలకు బస్తున్నావు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాననే అన్నాను. అమ్మని ఏ రోజైనా వెళ్ళిపోమని చెప్పానా? హలో అభి, నీ లవర్ బస్ స్టాండ్ లో ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నావు? బస్ స్టాండ్ లోనా? అబే నేనే ఓ పెయింటర్ని పట్టుకున్నాను. అన్నా కొంచెం అర్జెంట్ అన్నా, ఇప్పుడే వచ్చేస్తా. రేయ్ 2 రోజులుగా మనోడు అదో మాదిరిగా ఉంటున్నాడు. పోయిన వారం మ్యాచ్ ఏదైనా గొడవ అయిందా? నువ్వేమన్నా చేసావా? ఓ 15 కాపీలది. అలా చూస్తావే? నీ వల్లే జరుగుంటుంది. నా వల్లనా? అంతా నీ వల్ల, నీ టీం వల్ల. నా టీం వల్ల? అవునన్నా, నీ టీం గురించి ఒకడు ఎగతాళి చేశాడు, వాడిని వీడు కొట్టాడు, దాని వల్ల గొడవ వచ్చింది. రేయ్ అభి కూడా ఈ టీమేగా. సొంత టీం గురించి మాట్లాడితే కోపం వస్తుంది, అందుకనే కొట్టాడు. రేయ్ ఏంట్రా నవ్వు? వాడు నా టీమే అనుకుంటున్నాను. చెప్పాలంటే వాడు నా తమ్ముళ్ళు అంటాడు. అన్నా అయితే తమ్ముడు అను, లేదంటే కాదు అను. తమ్ముడు లాంటోడేంటి? లాంటోడు అనేది సమస్య. ఎంతో ఆశతో వచ్చిన వాడిని కూడా అవమానించి పంపించేశారు. రేయ్ ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడు కూడా వాడిని నా టీంలోనే ఆడమంటున్నారా?
వాడి పేరు మీద జెర్సీ కూడా చేయిస్తున్నా. వాడేమో రఘు ఉన్నాడు, వెంకటేష్ ఉన్నాడు, ప్రాబ్లం అవుతుందని టీంలోకి రావట్లేదురా. ప్రాబ్లం వస్తే రానివ్వు, నేను చూసుకుంటానని చెప్పు. కప్పు గెలిస్తే క్రికెట్ వదిలేస్తానని చెప్పావు కదా. నీకు బాగా తెలుసుగా టీంలో ఎవరుంటే గెలుస్తారని. వెంకటేష్ తో చెప్పు అభి ఖచ్చితంగా మన టీంలో ఆడతాడని. కానీ నువ్వు చెప్పలేవు. ఎందుకో తెలుసా, వెంకటేష్ నీకు తమ్ముడు, వీడి తమ్ముడు లాంటోడు.